రైట్, మొత్తానికి రాజు ప్రధానంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఖచ్చితంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సేఫ్గా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధించినటువంటి కార్యవర్గం చేరిందా ఈ వార్త? అంటే ఖచ్చితంగా బ్రహ్మనాయుడు, ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని సంభాషణలను మేము విన్నాం. ఆ సంభాషణలలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని నిర్ఘాంతపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉందని చెప్పేసి వాళ్ళ సంభాషణ ద్వారా తెలిసింది అని చెప్పేసి నిఘా వర్గాలు చెప్పడంతో పాటు అసలు వాళ్ళు ఎవరు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక నివేదిక రూపంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన తర్వాత సో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత అనేటువంటి అంశం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మారింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆయనకి భద్రతను పెంచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతా అంశంలో ఈ ఏదైతే రెగ్యులర్ ట్రాకింగ్కి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావడం, ఆ ఆడియోలకు సంబంధించినటువంటి కొన్ని గ్రూపుల మధ్య జరిగినటువంటి సంభాషణ అనేది నిజంగా ఒక ఇంత ఆందోళనకైతే గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మావోయిస్టులు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. మావోయిస్టులు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మాకు నచ్చట్లేదని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని భారీగా వినియోగిస్తూ అధికారంలో ఏక చక్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి వైసీపీని ఆయన ఇంటికి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా కూడా వాళ్ళందరికీ కంటగింపుగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి తోడు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో అది కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాదు, అంతేకాకుండా యావత్ భారతదేశంలోనే ఏ పార్టీకి రానటువంటి విధంగా 100% స్ట్రైక్ రేట్, అంటే పోటీ చేసినటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు అన్ని పార్లమెంటు స్థానాల్లో గెలవడం అనేది ఆషామాషి కాదు. మరి అలాంటి వ్యక్తి అన్ని స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో సో ఆయన మీదకే ఈ ఏదైతే ఈ కొన్ని శక్తులకు సంబంధించినటువంటి ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఆడియో టేబుల్కి సంబంధించి నిఘా వర్గాలు చెబుతూ ఉన్నటువంటి దాన్ని బట్టి. సో ఇదంతా కూడా మనం పరిశీలించుకున్నట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత అనేటువంటి అంశం కేంద్రానికి సంబంధించినటువంటి బాధ్యత అయినటువంటి నేపథ్యంలో దీని మీద గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇందాక మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళ అన్న చిరంజీవి, సో వీళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ముగ్గురు బాండింగ్ చూడడం జరిగింది. అది సోషల్ మీడియాలో ఏ విధంగా అది విస్తృతంగా ప్రచారం జరిగిందో మనం చూసాం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, ఆ వేదిక మీద ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో రాజకీయ దురంధరులు రాజకీయ ఉద్దండులంతా కూడా ఉన్నటువంటి ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ని కాబోయేటటువంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో నరేంద్ర మోడీ ఆ విధంగా ప్రశంసలు గుప్పించినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అనేటటువంటి ఫోకస్ పెరిగినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ రాజకీయ చాణక్యం ఏంటి, రాజకీయ చతురత ఏంటి, సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయులా లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయులా, గతంలో మావోయిస్టులు లేఖ రాసినటువంటి మావోయిస్టుల, సో ఎవరు అనే దాని మీద అయితే స్పష్టత లేకపోయినప్పటికీ కూడా కొన్ని మూక గ్రూపులు మాత్రం దీని మీద పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలైతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పుడు ఒకంత జనసేనకు సంబంధించినటువంటి నాయకులను పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రక్షణ కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆయన సెక్యూరిటీ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని ఆయన భద్రత దృష్ట్యా అభిమానులు కూడా నడుచుకోవాల్సినటువంటి అవకాశం అయితే చాలా ఉంది. సో దీని మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. మరోపక్క మీరు చెప్పినట్లు ఎన్ఎస్జీ భద్రత ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి గతంలోనే ఆయన హత్యకు కుట్ర జరిగింది, సుఫారీ ఇచ్చారు అనేటటువంటి ఆరోపణలు కూడా మనం చూసాము. గతంలోనే చిన్న బ్లేడ్లతోటి చేతులకు వస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి, గాయాలు కూడా చూపించినటువంటి పరిస్థితి. సో ఆ స్థాయిలోనే ఆయన మీద దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలోనే
ఎస్పెషల్లీ ప్రధాని నరేంద్ర మోడీయే ఆయన్ని ప్రశంసలు గుప్పిస్తూ ఉండడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ కూటమి ఆ సుస్థిరతకు ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా సాయం అందించడమే కాకుండా ఆయన తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండేందుకు 3 పార్టీలను ఏకం తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించడమే కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలే ఈరోజు కేంద్రంలో బీజేపీని నిలబెట్టినటువంటి పరిస్థితి. సో దీని అంతటికీ కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడంలో ఏమాత్రం సందేహం లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నీ కూడా రెగ్యులర్ ట్రాకింగ్లో బయటపడ్డాయనేసి సమాచారం.